నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఘనంగా కొనసాగుతున్న శ్రీ భూనీల సమేత మానేటి రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు. శ్రీ భూనీల సమేత మానేటి రంగనాయక స్వామి వారి విశిష్టత. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గోవర్ధనగిరి మనోహరాచార్యులు, శ్రీ గోవర్ధనగిరి రాజకుమారాచార్యులు మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని స్థానిక నీరుకుల్ల వేగురుపల్లి గ్రామాల మధ్య మానేటి నది తీరాన విరిసిన శ్రీ మానేటి రంగనాయక స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో 9వ రోజును పురస్కరించుకొని శకటోత్సవం నిర్వహించారు. ఉదయం స్థాపిత దేవతారాధన, నిత్య హవనం, బలిహరణం, రాత్రి కూడా నిత్య హవనం, బలిహరణం జరిగింది. అంగరంగ వైభవంగా చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున బండ్లు కట్టుకొని వచ్చి ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో గుడి చుట్టూ మానేటి వాగులో తిరిగారు. అనంతరం డోపు కథ చెప్పారు. ఈ డోపు కథ విశిష్టత తెలియజేసిన వారు యాజ్ఞికులు జగన్నాథాచార్యులు. డోపు కథ విశిష్టత గురించి ఎస్ఎస్ ప్రేక్షకులకు కూడా తెలియజేస్తున్నాం. భాగవత నిష్ఠ కలిగిన తిరుమంగలయ్యర్ ఒక 1008 భాగవతోత్తములు ప్రతిరోజు నిత్యాన్నదానం కైంకర్యం చేస్తూ ఉంటాడు. అలా నిత్యాన్నదానం కైంకర్యం చేయడం వలన తిరుమంగలయ్యర్ దగ్గర ఉన్న ద్రవ్యం పూర్తిగా అయిపోయింది. ఆ సమయంలో భగవంతుని సేవ కొరకు, భాగవతోత్తములకు అన్నదానం చేయడం కొరకు ప్రజలను దారిదోపిడి చేసి ఆ ద్రవ్యంతో అన్నదానం చేస్తాడు. అలా కొద్ది రోజుల పాటు జరుగుతుండగా ఒకానొక చోట దోపిడికి ఎవరూ దొరకక, అయ్యో అన్నదానం ఏ విధంగా చేయాలి అని తిరుమంగలయ్యర్ బాధపడుతూ ఉంటే, ఆ సమయంలో సాక్షాత్తు శ్రీ రంగనాథుడే సపరివార సమేతంగా సర్వాలంకరణలు చేసుకొని పెళ్లివారి వేషంలో వస్తాడు. ఆ పెళ్లివారి బృందాన్ని దోపిడీ చేస్తాడు తిరుమంగలయ్యర్. ఇంకా ఏమైనా ఆభరణాలు మిగిలి ఉన్నాయా అని చూసేసరికి స్వామివారి కాలుకి బంగారు ఉంగరం మిగిలి ఉంటుంది. బంగారు ఉంగరాన్ని ఇవ్వమని స్వామి వారిని ఆయన అడిగితే, స్వామివారు అన్ని ఆభరణాలు నువ్వే లాక్కున్నావు కదా, ఆ ఖాళీ ఉంగరం కూడా నీవే తీసుకో అని బదులిస్తాడు. తిరుమంగలయ్య స్వామివారి ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నిస్తూ ఎంత లాగినా రాకపోయేసరికి, ఏమయ్యా ఏదైనా మంత్రం వేశావా, ఆ మంత్రం నాకు కూడా చెప్పవా అని స్వామివారిని అడుగుతాడు. అప్పుడు చిన్న చిరునవ్వులు చిందిస్తూ స్వామివారు తిరుమంగలయ్య చెరువులో నారాయణ అష్టాక్షరి ఉపదేశించి కళ్ళు తెరువు అంటాడు. తిరుమంగలయ్య కళ్ళు తెరిచి చూసేసరికి ఆ స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపం సాక్షాత్కారమవుతుంది. అప్పుడు తిరుమంగలయ్యర్ స్వామివారితో, నీ దివ్యమైన మంగళ స్వరూపాన్ని చూపించావు, ఇంతటితో నా జన్మ ధన్యమైంది అని, నీ లీలలు ప్రతి పుణ్యక్షేత్రంలో, ప్రతి దివ్యక్షేత్రంలో, ప్రతి శ్రీ రంగనాథన ఆలయంలో రథోత్సవానికన్నా ముందు ఈ లీల ప్రదర్శించబడుతుందని తెలియజేస్తాడు. ఈ డోపు కథ విన్నవారికి, చూసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని స్థల పురాణంలో చెప్పబడింది. ఈ డోపు కథ అనంతరం తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. భజన మండలి ఆధ్వర్యంలో భక్తులు భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శంకర్, ఆలయ క్లర్క్ ప్రవీణ్, నీరుకుల్ల వేగురుపల్లి మాజీ సర్పంచులు నగేష్, విజేందర్, మాజీ ఉప సర్పంచులు అడ్డగుంట రవీందర్, ఆలయ కమిటీ సత్యనారాయణ, ధర్మారెడ్డి, మహేందర్ రెడ్డి, దామోదర్రావు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా కొనసాగుతున్న శ్రీ భూనీల సమేత మానేటి రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు. శ్రీ భూనీల సమేత మానేటి రంగనాయక స్వామి వారి విశిష్టత. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గోవర్ధనగిరి మనోహరాచార్యులు, శ్రీ గోవర్ధనగిరి రాజకుమారాచార్యులు మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని స్థానిక నీరుకుల్ల వేగురుపల్లి గ్రామాల మధ్య మానేటి నది తీరాన విరిసిన శ్రీ మానేటి రంగనాయక స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో 9వ రోజును పురస్కరించుకొని శకటోత్సవం నిర్వహించారు. ఉదయం స్థాపిత దేవతారాధన, నిత్య హవనం, బలిహరణం, రాత్రి కూడా నిత్య హవనం, బలిహరణం జరిగింది. అంగరంగ వైభవంగా చుట్టుపక్కల గ్రామాల్లోని
రైతులు ప్రజలు పెద్ద ఎత్తున బండ్లు కట్టుకొని వచ్చి ట్రాక్టర్లు ద్విచక్ర వాహనాలతో గుడి చుట్టూ మానేటి బాగులో తిరిగారు. అనంతరం డోపు కథ చెప్పారు. ఈ డోపు కథ విశిష్టత తెలియజేసిన వారు యాజ్ఞికులు జగన్నాథాచార్యులు. డోపు కథ విశిష్టత గురించి ఎస్ఎన్ఎస్ ప్రేక్షకులకు కూడా తెలియజేస్తున్నాం. భాగవత నిష్ఠ కలిగిన తిరుమంగలయ్యర్ ఒక 1008 భాగవతోత్తములు ప్రతిరోజు నిత్యాన్నదానం కైంకర్యం చేస్తూ ఉంటాడు. అలా నిత్యాన్నదానం కైంకర్యం చేయడం వలన తిరుమంగలయ్యర్ దగ్గర ఉన్న ద్రవ్యం పూర్తిగా అయిపోయింది. ఆ సమయంలో భగవంతుని సేవ కొరకు భాగవతోత్తములకు అన్నదానం చేయడం కొరకు ప్రజలను దారిదోపిడీ చేసి ఆ ద్రవ్యంతో అన్నదానం చేస్తాడు. అలా కొద్ది రోజుల పాటు జరుగుతుండగా ఒకానొక చోట దోపిడికి ఎవరూ దొరకక అయ్యో అన్నదానం ఏ విధంగా చేయాలి అని తిరుమంగలయ్యర్ బాధపడుతూ ఉంటే ఆ సమయంలో సాక్షాత్తు శ్రీ రంగనాథుడే సపరివార సమేతంగా సర్వాలంకరణలు చేసుకొని పెళ్లివారి వేషంలో వస్తాడు. ఆ పెళ్లివారి బృందాన్ని దోపిడీ చేస్తాడు తిరుమంగలయ్యర్. ఇంకా ఏమైనా ఆభరణాలు మిగిలి ఉన్నాయా అని చూసేసరికి స్వామివారి కాలుకి బంగారు ఉంగరం మిగిలి ఉంటుంది. బంగారు ఉంగరాన్ని ఇవ్వమని స్వామి వారిని ఆయన అడిగితే స్వామివారు అన్ని ఆభరణాలు నువ్వే లాక్కున్నావు కదా, ఆ ఖాళీ ఉంగరం కూడా నీవే తీసుకో అని బదులిస్తాడు. తిరుమంగలయ్య స్వామివారి ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నిస్తూ ఎంత లాగినా రాకపోయేసరికి ఏమయ్యా ఏదైనా మంత్రం వేశావా, ఆ మంత్రం నాకు కూడా చెప్పవా అని స్వామివారిని అడుగుతాడు. అప్పుడు చిన్న చిరునవ్వులు చిందిస్తూ స్వామివారు తిరుమంగలయ్య చెరువులో నారాయణ అష్టాక్షరి ఉపదేశించి కళ్ళు తెరువు అంటాడు. తిరుమంగలయ్య కళ్ళు తెరిచి చూసేసరికి ఆ స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపం సాక్షాత్కారమవుతుంది. అప్పుడు తిరుమంగలయ్యర్ స్వామివారితో నీ దివ్యమైన మంగళ స్వరూపాన్ని చూపించావు, ఇంతటితో నా జన్మ ధన్యమైంది అని, నీ లీలలు ప్రతి పుణ్యక్షేత్రంలో ప్రతి దివ్యక్షేత్రంలో ప్రతి శ్రీ రంగనాథన ఆలయంలో రథోత్సవానికన్నా ముందు ఈ లీల ప్రదర్శించబడుతుందని తెలియజేస్తాడు. ఈ డోపు కథ విన్నవారికి చూసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని స్థల పురాణంలో చెప్పబడింది. ఈ డోపు కథ అనంతరం తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. భజన మండలి ఆధ్వర్యంలో భక్తులు భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శంకర్, ఆలయ క్లర్క్ ప్రవీణ్, నీరుకుల్ల వేగురుపల్లి మాజీ సర్పంచులు నగేష్, విజేందర్, మాజీ ఉప సర్పంచులు అడ్డగుంట రవీందర్, ఆలయ కమిటీ సత్యనారాయణ, ధర్మారెడ్డి, మహేందర్ రెడ్డి, దామోదర్రావు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
స్వయంభూ శ్రీ మానేడి రంగనాయస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ భాగంగా ఈరోజు శక్తోత్సవం దోపుకథ. నా పేరు గోవర్ధనగిరి రాజ్కుమార్ ఆచార్య, ఈ ఆలయ అర్చకుడిని. శ్రీరామనవమి నుంచి మనకి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 17వ తారీఖు వరకు మనకి బ్రహ్మోత్సవాలు అనగానే బ్రహ్మ చేసే ఉత్సవాన్ని బ్రహ్మోత్సవం అంటారు. మనకి అన్ని గుడిలాగా 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఉంటే మన స్వయంభూ శ్రీ మానసిక ఆలయంలో 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమి పిల్లవారి నుంచి నెక్స్ట్ డే నుంచి మనకి ప్రతిరోజు ఒక్కొక్క వాహనంతో ఒక్కొక్క ఊరేగింపు ఉంటుంది. గుడి చుట్టూ అనేక భక్తులు వస్తూ ఉంటారు. మనకి హనుమసేవ, గరుడ వాహనం, పొన్న చెట్టు, శేషవాహనం, పొన్న చెట్టు, అశ్వవాహనం, అశ్వగజవాహనం, ఇవి రథోత్సవం జరుగుతుంది. మనకి అసలు ఈ శకటోత్సవం అంటే ఏంటి అనేది ఈ బ్రహ్మోత్సవంలో ఒక భాగం. ఈరోజు మనం ఎలాగైతే మన పుట్టినరోజు జరుపుకుంటామో, దేవుడు తన పుట్టినరోజుని ఒక 11 రోజులు జరుపుకోవాలనుకుంటున్నాడు మన ఊళ్ళో. అలాగే విత్ వాళ్ళ భార్యతో పాటు ఊరేగింపు జరగాలనుకున్నాడు. పాడి పంటలు అయిపోయి